హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాత్విక కిచెన్ అండ్ వ్లాగ్స్. చూడండి, ఇంట్లో ఉండే చిన్న చిన్న వాటితో కొన్ని రకాల టిప్స్ చెప్పబోతున్నాను. ఇవి చాలా బాగుంటాయి టిప్స్. మనం ఇంట్లోనే తక్కువ టైంలో మనం ఈ విధంగా చేసినట్టయితే మన పనులన్నీ తొందరగా అయిపోతాయి. మనము డెటాల్ రెడీ చేసుకోవటం కానీ, అదేవిధంగా నెయిల్స్ కట్ చేసేవి ఉంటాయి కదా, వాటితో కానీ, ట్యాబ్లెట్స్ డేట్ అయిపోయిన ట్యాబ్లెట్స్ ఉంటాయి కదా, వాటితోని చిన్న చిన్న టిప్స్ నాకు తెలిసినవి నేను ఇంట్లో యూజ్ చేసేవి చెప్తున్నాను. ఇంట్లో ఉండే ఏవైనా సరే మనకు పనికిరావని చెప్పేసి ఏవి కూడా పడేయకూడదు. దువ్వెన ఉంటుంది కదా, మనం రోజు తల దువ్వుకోవడం వల్ల దాంట్లో నల్లగా మైల అనేది, జిడ్డు అనేది పేరుకొని పోయి ఉంటుంది కదా. మన ఇంట్లో ఉండే పాత బ్రష్ తీసుకోవాలి. మామూలుగా అయితే పాత బ్రష్లు మనం పడేస్తుంటాం కదా, ఆ విధంగా పడేయకుండా మనము ఉంచుకుంటే ఈ విధంగా వీటికి ఏవైనా ఉపయోగపడతాయి. దువ్వెనలో మొదట్లో ఈ విధంగా మనం బ్రష్ను పెట్టి కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ కిందికి అన్నట్టయితే దాంట్లో ఉన్న డస్ట్ అంతా, దుమ్మంతా కిందికి పడిపోతుంది. అదేవిధంగా బ్రష్ కూడా అతుక్కొని పోతుంది. చూడండి, స్లోగా మనము దాంట్లో ఆ బ్రష్ని ముందట ఉండే పండ్లతోని ఆ దువ్వెనలో ఉండే ముందటి ప్లేస్లో ఈ విధంగా పెట్టుకోవాలి. పెట్టుకొని గట్టిగా ప్రెస్ చేస్తూ కిందికి అన్నట్టయితే మనకు డస్ట్ అంతా పోయి దువ్వెనకు ఉన్న డస్ట్ అంతా బ్రష్కి వచ్చేస్తుంది. చూడండి, బ్రష్ మొత్తం ఎంత నల్లగా అయిపోయిందో. ఈ విధంగా మనం పాతగా పడేసే బ్రష్లను చాలా రకాలుగా యూస్ చేసుకోవచ్చు. తర్వాత మనం కొంచెం సబ్బు కానీ, ఏదైనా బట్టల సబ్బు కానీ పెట్టి కొంచెం వాష్ చేసినట్టయితే దానికి ఉండే జిడ్డు కూడా వెళ్ళిపోతుంది. మనం ఒక 1 మంత్కి ఒకసారి ఈ విధంగా చేసుకున్నట్టయితే మనం తల దువ్వుకునే దువ్వెనలు కూడా ఎప్పుడు చూడటానికి నీట్గా, క్లీన్గా ఉంటాయి. మొత్తం బ్రష్కి వచ్చేసింది చూడండి, డస్ట్ మొత్తం బ్రష్కి వచ్చేసింది, క్లీన్గా అయిపోయింది. ఇలాంటి టిప్స్ మనకు తెలుస్తాయి కానీ ఏ టైంలో యూజ్ చేయాలనేది గుర్తుకుండకపోవటం వల్ల మనం మర్చిపోతుంటాము. అదేవిధంగా మన దగ్గర ట్యాబ్లెట్స్ చాలా రకాలు ఉంటాయి. పెద్దవాళ్ళు వాడుకుంటుంటారు, మనం వాడుకుంటుంటాము. అందులో అప్పుడప్పుడు డేట్ అయిపోయిన ట్యాబ్లెట్స్ ఉంటాయి. అయితే వాటిని ఏం చేస్తాంలే అని చెప్పేసి మనం పడేస్తుంటాము. ఆ విధంగా పడేయకుండా మనం ఒక బౌల్లో కొన్ని వాటర్ తీసుకొని ఆ ట్యాబ్లెట్స్ అన్నింటినీ అందులో వేసుకోవాలి ఒక్కొక్కటిగా. ఈ ట్యాబ్లెట్స్తో కూడా చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి. మనం ఎందుకులే అని చెప్పేసి పడేసే వాటితో, ప్లాస్టిక్ బాక్స్లతో కానీ, వాటర్ బాటిల్స్తో కానీ, అయిపోయిన ట్యాబ్లెట్స్తో కానీ చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి. చూడండి, ఈ విధంగా ట్యాబ్లెట్స్ అన్నింటినీ మనం వేసేసి ఒక 10 నిమిషాలు వీటిని కరగనివ్వాలి. సరిపోతుంది. ఒక 10 మినిట్స్ చూడండి, అవి ఇప్పుడే మెల్ట్ అయిపోతున్నాయి. ఒక 10 మినిట్స్ ఆ విధంగా కరగనిచ్చి తర్వాత మొత్తం కరిగిపోయిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని మన దగ్గర ఇంటి ముందర పూల చెట్లు ఉంటాయి కదా, మొక్కలు, వాటికి ఈ ట్యాబ్లెట్స్ కరగబెట్టిన నీళ్ళు పోసినట్టయితే అవి చక్కగా గ్రోత్ వస్తాయి. అదేవిధంగా చాలా బలంగా, స్ట్రాంగ్గా పెరుగుతాయి మొక్కలు. ఈసారి మీ దగ్గర ట్యాబ్లెట్స్ డేట్ అయిపోయినవి ఉంటే వాటిని ఖచ్చితంగా ఈ విధంగా కరిగించి ఆ నీళ్లను చెట్లకు వేసేస్తే చాలా బాగుంటుంది. తర్వాత మన ఇంట్లో సబ్బు ముక్కలు ఉంటాయి కదా, మనం సబ్బును యూజ్ చేసి వాటిని చిన్న చిన్న పీసెస్ కాగానే ఎందుకులే అని చెప్పేసి మనం పడేస్తుంటాం కదా, ఆ విధంగా పడేయకుండా ఒక 2-3 అవర్స్ ఈ విధంగా సబ్బును మనం కరగబెట్టుకోవాలి, నానబెట్టాలి. సబ్బును మనం నానబెట్టినట్టయితే అవి మెత్తగా పీస్ లాగా అయిపోతుంది. మనం ఇట్లా చేతులతో నలిపినప్పుడు మెత్తగా వచ్చే విధంగా అయ్యేంత వరకు నానబెట్టుకోవాలి. ఆ విధంగా నానబెట్టిన తర్వాత వాటిని స్మాష్ చేసి పోయటానికి మన దగ్గర ఉండే పాతయి హ్యాండ్ వాష్ బాటిల్స్ ఉంటాయి కదా, అయిపోయినాయి, వాటిలో బాగా మెల్ట్ చేసిన తర్వాత పోసుకోవాలి. చూడండి, మనం బాగా ఈ విధంగా కలుపుకొని రుద్దినట్టయితే అవి మొత్తం స్మాష్ అయిపోయి వాటర్లో కలిసిపోతుంటాయి. చూడండి, ఒక 2-3 అవర్స్ పాటు ఖచ్చితంగా వీటిని నానబెట్టుకోవాలి. లేదంటే ముక్కలు ముక్కలుగా, ముద్దలు ముద్దలుగా వస్తాయి. ఎందుకంటే మన దగ్గర ఉండే సబ్బు కొంచెం గట్టిగానే ఉంటుంది కాబట్టి అవి నానడానికి కొంచెం టైం పడుతుంది. చూడండి, ఈ విధంగా మొత్తం అన్ని సబ్బులను గట్టిగా, మెత్తగా వచ్చే విధంగా రుద్దుకోవాలి. రుద్దిన తర్వాత మనము ఏదైనా మన దగ్గర హ్యాండ్ వాష్కి సంబంధించిన బాటిల్స్ ఏమైనా ఉంటాయి కదా, ఆ బాటిల్ని క్యాప్ తీసేసి చక్కగా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ వాటర్ని అందులో పోసుకోవాలి.
చూడండి, పనికిరాదు పడేద్దామని చెప్పేసి అనుకునే సబ్బును కూడా మనం హ్యాండ్ వాష్ లాగా యూజ్ చేసుకుంటున్నాము. మన దగ్గర టైంకి ఒకవేళ హ్యాండ్ వాష్ లేనట్టయితే ఇది చాలా చక్కగా పనిచేస్తుంది. పిల్లలకు కూడా, పెద్దవాళ్ళకు కూడా ఎవరికైనా చక్కగా వర్క్ చేస్తుంది. చూడండి, ఈ విధంగా వేసిన తర్వాత మనం క్యాప్‌ని గట్టిగా పెట్టేసి ఒకసారి కిందికి, మీదికి గట్టిగా షేక్ చేసుకోవాలి. ఎందుకంటే ఏమైనా చిన్న చిన్న ముక్కలున్నా అందులోనే కరిగిపోతాయి. తర్వాత మనం చేతిలో వేసుకున్నట్టయితే చూడండి, ఈ విధంగా వచ్చేస్తుంది. సబ్బు వాటర్ పడటం వల్ల జారినట్టు అవుతుంది కాబట్టి సైడ్‌లో మనం కొంచెం కడిగేసుకోవాలి. తర్వాత మనము ఈ విధంగా ప్రెస్ చేసుకొని చేతికి వేసుకున్నట్టయితే సబ్బు చూడండి ఎంత చక్కగా వస్తుంది. నురగ కూడా చాలా చక్కగా వస్తుంది. ఈ విధంగా నెక్స్ట్ నుంచి మీరు కూడా చిన్న చిన్న సబ్బు ముక్కలుంటే వాటిని వేస్ట్ చేయకుండా వాటిని కరిగించి ఖచ్చితంగా డెటాల్ లాగా యూస్ చేసుకుంటే సరిపోతుంది. మన దగ్గర రైస్ కానీ, పప్పు కానీ, కర్రీస్ కానీ చేసుకునే కుక్కర్స్ ఉంటాయి కదా! అప్పుడప్పుడు వాటి స్క్రూలు లూజ్ అయిపోతుంటాయి. మనం చేత్తో పట్టుకుంటే లూజ్‌గా అయ్యి పక్కకు జరిగిపోతుంటాయి. ఆ విధంగా అయినప్పుడు మనం హడావిడిలో మనం అదే విధంగా ఉంచేస్తుంటాము. దాన్ని టైట్ చేయాలనే ఐడియా మనకు రాదు. పోనీ ఏదైనా స్పూన్ పెడదామంటే సరిగా అందులో చిన్నగా హోల్ ఉంటుంది కాబట్టి పట్టది. కాబట్టి మనం నెయిల్స్‌ని కట్ చేసుకునే నెయిల్ కట్టర్ ఉంటుంది కదా! దాంట్లో పైన భాగంలో ఒకటి లోపల భాగంలో ఒకటి ఉంటుంది. షార్ప్‌గా చాకులాగా ఉంటుంది కదా! దాన్ని కుక్కర్ హోల్ లోపల స్క్రూ మీద పెట్టి దాని ద్వారా మనం తిప్పినట్టయితే ఆ స్క్రూ అనేది టైట్‌గా వస్తుంది. చూడండి, వీడియోలో చూయించిన మాదిరిగా తిప్పుకున్నట్టయితే మనకు విజిల్ అనేది హ్యాండిల్ అనేది టైట్‌గా వస్తుంది. కొంచెం కష్టం అవుతుంది కానీ దీంతో తిప్పుకున్నట్టయితే స్క్రూ ఉండే ప్లేస్‌లో ఇది చక్కగా ఇమిడి ఉంటుంది కాబట్టి దీంతో ఈ విధంగా తిప్పుకుంటే మనకు సరిపోతుంది. మళ్ళీ మనం పెట్టేటప్పుడు లూజ్ అయిపోయి ఊడిపోతుందనే భయం కూడా మనకి ఉండదు. అంతేకాకుండా మనకు కింద విజిల్ పెట్టే ప్లేస్ ఉంటుంది. కింద విజిల్ కింద మనకు హోల్స్ లాగా ఉంటాయి కదా! వాటిలో కూడా డస్ట్ వచ్చేసి కొంచెం విజిల్ అనేది కరెక్ట్‌గా రాకుండా ఉంటుంది కాబట్టి దాన్ని కూడా మనం క్లియర్ చేసుకోవాలి. ఒక పిన్ను తీసుకొని అందులో హోల్‌లో ఏదైనా బ్లాక్ అయిపోయిన డస్ట్ కానీ ఏదైనా ఉంటుందేమో చూసుకొని ఒకసారి ఆ పిన్నుతో కిందికి మీదికి ప్రెస్ చేసినట్టయితే ఏమైనా బ్లాక్ అయిపోయిన ఐటెమ్ కానీ ఏమన్నా ఫుడ్ కానీ మనం పప్పును ఉడికించుకుంటాం కదా! పప్పు కానీ అందులో ఏమైనా చిన్న చిన్న పీసెస్ కానీ తడుతుంటాయి. అప్పుడు విజిల్ కరెక్ట్‌గా రాదు మనకు. ఆ విధంగా విజిల్ రానప్పుడు ఈ విధంగా ట్రిక్‌ను ఫాలో అయ్యి మనం హోల్‌లో కొంచెం కాంటతో తిప్పినట్టయితే ఆ హోల్ అనేది క్లియర్ అయిపోయి తొందరగా పప్పు కానీ, అన్నం కానీ మనకు పెట్టినప్పుడు తొందరగా విజిల్ రావటం అవుతుంది. చూడండి, ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి. అదేవిధంగా విజిల్‌ని కూడా ఒకసారి తీసేసి ఆ హోల్‌లో కూడా మనం క్లీన్ చేసుకుంటే ఏమైనా ఉన్నా కిందికి, పైనకు ఏ డస్ట్ ఉన్నా కానీ మనకు వెళ్ళిపోతుంది. చూడండి, ఈ విధంగా వీడియోలో చూయించిన మాదిరిగా కింద, పైన మనం కుక్కర్ విజిల్ పెట్టే ప్లేస్‌లో క్లీన్ చేసుకోవాలి. తర్వాత మనం వాడుకున్నట్టయితే పనిచేస్తుంది. మన దగ్గర చిన్న చిన్న బ్యాగ్స్ ఉంటాయి కదా! ఎవరైనా గిఫ్ట్ ఇచ్చిన బ్యాగ్స్ కానీ, పిల్లలకు లంచ్ బాక్స్‌లు ఇచ్చే బ్యాగ్స్ కానీ, ట్రావెల్ బ్యాగ్స్ కానీ, పెద్దవి, చిన్నవి ఏవైనా బ్యాగ్స్ ఉన్నప్పుడు మన దగ్గర జిప్పులు ఒక్కొక్కసారి ఫెయిల్ అవుతుంటాయి వాటికి. మనం బ్యాగుని చూస్తే చాలా బాగుంటుంది కానీ జిప్ ఫెయిల్ అయ్యేసరికి అయ్యో ఫెయిల్ అయిపోయిందా అని చెప్పేసి మనం పక్కకు పడేస్తుంటాము. ఆ విధంగా మనకు జిప్ ఫెయిల్ అయ్యే టైంకు తెలుస్తుంటుంది కొంచెం గరకగా రావటం, ఆగిపోవటం ఆ విధంగా అయినప్పుడు కొంచెం స్టార్టింగ్‌లోనే మనము కొబ్బరి నూనె మన దగ్గర ఏదైతే కొబ్బరి నూనె వాడతామో దాన్ని తీసుకొని జిప్ పైన ఈ విధంగా పెట్టుకోవాలి. సన్నగా ఒక్కొక్క డ్రాప్ వచ్చే విధంగా జిప్ పైన వేసుకోవాలి. లేదంటే మనకు ఈ విధంగా రాకపోతే కొంచెం ఆయిల్‌ను ఒక గిన్నెలో వేసుకొని మనం చేత్తో కూడా అక్కడక్కడ ఒక్కొక్క డ్రాప్స్ ఆ విధంగా జిప్ మొత్తం వేసుకోవాలి. ఏ బ్యాగ్స్ అయినా సరే పెద్దవైనా, చిన్నవైనా, స్కూల్ బ్యాగ్స్ అయినా జిప్ కరెక్ట్‌గా కొంచెం మనకు అది జిప్ ఫెయిల్ అయ్యే ముందర మనకు అప్పుడే తెలిసిపోతుంది కదా! ఆ టైంలో మనం ఈ విధంగా కొంచెం కొంచెం ఆయిల్ అప్లై చేసి తర్వాత జిప్‌ను అదే విధంగా ఒక 5 మినిట్స్ ఆ విధంగా ఉంచి తర్వాత పెట్టుకున్నట్టయితే జిప్ అనేది మనకు క్లియర్ అవుతుంది.
ఆయిల్ వల్ల కొంచెం ఫ్రీగా జరిగిపోతుంది జిప్ అనేది. ఇప్పటి నుంచి జిప్పులు ఫెయిల్ అయిన వాటిని, బ్యాగ్స్‌ని మీరు పడేయకుండా ఈ విధంగా కొబ్బరి నూనె సహాయంతో మీ బ్యాగ్స్‌ని చక్కగా చేసుకోవచ్చండి. తర్వాత ఈ విధంగా అప్పుడప్పుడు ఆయిల్ పెట్టిన తర్వాత కిందికి మీదికి రుద్ది జిప్పును ఇటు అటు జరిపినట్టయితే మనకు క్లియర్‌గా అయిపోతుంది. కొంతమంది క్యాండిల్‌ని కూడా పెడతారంట. కానీ నాకైతే క్యాండిల్ కంటే కొబ్బరి నూనె పెడితేనే జిప్స్ బాగా వచ్చేసాయి. చూడండి, నా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.